HTML లింకింగ్ ప్రోగ్రామ్స్ చూద్దాం. ఒక ఫైల్ని మనం ఇంకొక ఫైల్లో లింక్ చేయటం. సో ఇక్కడ 2 ఫైల్స్ తీసుకున్నాం, x.html అండ్ y.html. ముందుగా x.html చూడండి. టైటిల్ లింక్ డాక్యుమెంట్, బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చాం మనం బిజీ కలర్. సో బ్యాక్గ్రౌండ్ కలర్ మీకు తెలుసు 2 టైప్స్ ఉంటుంది. ఒకటి కలర్ కోడ్స్ ద్వారా ఇవ్వచ్చు, అంటే 00FF00, లేదా మనకి నోన్ కలర్స్ తెలిసిన కలర్స్ అయితే రెడ్, గ్రీన్, yellow అని ఇవ్వచ్చు. సో ఇక్కడ ఒక టెక్స్ట్ ఇచ్చాం, దిస్ ఈజ్ గ్రీన్ అని, అంతే. x.html లో బ్యాక్గ్రౌండ్ కలర్ అండ్ దిస్ ఈజ్ గ్రీన్ అని ఒక టెక్స్ట్ మాత్రమే ఉంది. ఇప్పుడు మనం y.html చూద్దాం. సో y.html లో బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో ఇచ్చాము, టైటిల్ క్రియేటింగ్ లింక్. ఇక్కడ చూడండి, టు వ్యూ ద గ్రీన్ పేజ్ href is equal to x.html, క్లిక్ హియర్ అని ఉంది. సో మనం y.html అనే ఫైల్లో x.html ని లింక్ చేసాం. ఆ లింక్ చేయడానికి మనం యూజ్ చేసింది ahref. అంటే y.html లో మనకి ఒక లింక్ వస్తుంది, అక్కడ క్లిక్ హియర్ అని వస్తుంది. మనం ఎప్పుడైతే అక్కడ క్లిక్ చేస్తామో x.html అవుట్పుట్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఒకసారి మనం చూద్దామా. సో మీరు ఒక బ్రౌజర్ ఓపెన్ చేయండి, అది ఫైర్ ఫాక్స్ కానీ ఏదో ఒక బ్రౌజర్ ఓపెన్ చేయండి. మీకు పైన పాత్ టైప్ చేయండి. పాత్ చూడండి, డ్రైవ్, జీ డ్రైవ్, ఫోల్డర్ కావ్య ఫోల్డర్ x.html. సో ఇక్కడ మనకి x.html అవుట్పుట్ వచ్చింది, అంటే ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ అండ్ టెక్స్ట్ వచ్చేసి దిస్ ఈజ్ గ్రీన్ అని ఉంది. ఇప్పుడు మనం y.html చూద్దాం. చూడండి, y.html లో టు వ్యూ ద గ్రీన్ పేజ్ క్లిక్ హియర్ అని ఉంది. క్లిక్ హియర్ దగ్గర అండర్లైన్ ఉంది. ఎప్పుడైతే మనకి ఇలా అండర్లైన్ ఉంటుందో దట్ ఈస్ లింకింగ్ అనే ఐడెంటిఫికేషన్. చూడండి, ఇక్కడ మనం అక్కడికి వెళ్ళంగానే మౌస్ పాయింటర్ చేంజ్ అయింది హ్యాండ్ సింబల్కి. సో ఇక్కడ మనం ఇప్పుడు క్లిక్ చేసినప్పుడు మనకి x.html అవుట్పుట్ వస్తుంది. సిరీస్ చూడండి, ఆటోమేటిక్ x.html అవుట్పుట్ వచ్చింది. సో దిస్ ఈస్ వాట్ యు కాల్ లింకింగ్ అంటారు. మనం ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. సో ఎగ్జాంపుల్ 2 చూద్దాం మనం. ఇక్కడ మనకి x1, x2, x3, x4, x5, x6 అని ఉన్నాయి ఫైల్స్. ముందుగా x1.html చూద్దాం. ఇక్కడ ఒక ఫ్రేమ్ క్రియేట్ చేసాం మనం. ఫ్రేమ్ సెట్ COLS అంటే కాలమ్స్, అంటే ఫ్రేమ్ని మనం 2 కాలమ్స్ కింద డివైడ్ చేస్తున్నాం. 30% కామా స్టార్ అంటే ఆ 2 కాలమ్స్లో లెఫ్ట్ సైడ్ 30% ఉంటుంది, రైట్ సైడ్ 70% ఉంటుంది. సో ఇక్కడ మనం లింకింగ్ చూడండి, ఫ్రేమ్ src x2.html అండ్ x3.html అని ఇచ్చాం. x2.html అండ్ x3.html. సో ఇక్కడ మనం x1.html లో x2.html అండ్ x3.html ని మనం లింక్ చేసాం. ఆ x3.html కి మాత్రం మనం సబ్ ఫ్రేమ్ అని ఇచ్చాము. చూద్దాం మళ్ళీ x2, x3 1 by 1 మనం ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఇది x1. సో x2.html లో మనం ఒక h1 హెడింగ్ ఇచ్చాము, కోర్సెస్ అవైలబుల్ అని. UL అంటే తెలుసు మీకు, అన్ఆర్డర్డ్ లిస్ట్. టైప్ స్క్వేర్ ఇచ్చాము, LI అంటే లిస్ట్ ఐటమ్స్. సో ahref x4.html టార్గెట్ సబ్ ఫ్రేమ్. x4, x5, x6 ని మనము లింక్ చేసాము. ఇక్కడ దేంట్లో x2లో టార్గెట్ సబ్ ఫ్రేమ్ అని ఇచ్చాం కాబట్టి సబ్ ఫ్రేమ్ లో వస్తుంది. So x4 VB6 and x5 MS SQL and x6 Java.
సో ఇది x2. సో x3 చూద్దామా. సో x3లో ఏముంది, మనకి ఒక ఫాంట్ కలర్ ఇచ్చాం, మనం సైజ్ స్పెసిఫై చేసాం. క్లిక్ ఆన్ ద కోర్స్ నేమ్స్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ టు గెట్ ద కోర్స్ డీటెయిల్స్. అంటే మనకి x1లో మనం చూసాము, మనకు ఒక ఫ్రేమ్ క్రియేట్ అవుతుంది 2 కాలమ్స్ కుండా. ఫస్ట్ కాలం 30%, సెకండ్ కాలం 70%. ఈ ఫస్ట్ కాలంలో మనకి కోర్సెస్ నేమ్స్ వస్తాయి, VB6, MS SQL, జావా అని. సెకండ్ కాలంలో మనకి క్లిక్ ఆన్ ద కోర్స్ నేమ్స్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ టు గెట్ ద కోర్స్ డీటెయిల్స్ అని వస్తుంది. అంటే మనం ఒక కోర్స్ క్లిక్ చేస్తే ఆ కోర్స్ డీటెయిల్స్ వస్తాయి అన్నమాట. సో x4, x5, x6లో మనకి కోర్స్ డీటెయిల్స్ ఉంటాయి. సో ఇది x4, ఇందులో మనకి VB6 కోర్స్ డీటెయిల్స్ ఉన్నాయి. కోర్సు, కోర్స్ డ్యూరేషన్, కోర్స్ ఫీ. సో x5లో మనకి ఇంకొక కోర్స్ డీటెయిల్స్ ఉన్నాయి, MS SQL, డ్యూరేషన్, ఫీ. x6లో మనకి ఇంకొక కోర్స్ డీటెయిల్స్ ఉన్నాయి, జావా డ్యూరేషన్, జావా ఫీ. సో ఇప్పుడు మనం ఒకసారి ఫైర్ ఫాక్స్ కానీ క్రోమ్ కానీ ఓపెన్ చేసి చెక్ చేద్దాం. ఇది x1.html. మనకి కోర్సెస్ అవైలబుల్ అని ఒక లిస్ట్ వచ్చింది. 2 కాలమ్స్ కింద డివైడ్ అయింది. లెఫ్ట్ సైడ్ కాలం 30% అండ్ రైట్ సైడ్ ఇస్ 70%. సో రైట్ సైడ్ మనకి ఏమొచ్చింది చూడండి, క్లిక్ ఆన్ ద కోర్స్ నేమ్స్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ టు గెట్ ద కోర్స్ డీటెయిల్స్. సో ఇది x1, ఇందులో మనం లెఫ్ట్ సైడ్ x2 అండ్ రైట్ సైడ్ x3 లింక్ అయింది. x2లో x4, x5, x6 లింక్ అయింది. సో ఇప్పుడు మనం VB6 క్లోజ్ క్లిక్ చేసామనుకోండి, చూడండి స్పష్టంగా వచ్చింది, చూసారా. టార్గెట్ సబ్ ఫ్రేమ్ అన్నాం మనం, అంటే రైట్ సైడ్ వచ్చింది, VB6 డీటెయిల్స్ వచ్చాయి. అలాగే SQL, అలాగే జావా. సో ఇది మనకి లింకింగ్ ప్రాసెస్.